తెలంగాణ ఆడపడుచుల ఇష్టమైన బతుకమ్మ వేడుకలను పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సతీమణితో పాటుగా సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు అనిత ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రామగుండం నగరంలోని 100 మంది మహిళలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీగా తరలివచ్చి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలతో పాటు చిన్నారులు ప్రత్యేకంగా పేర్చిన బతుకమ్మలను ప్రదర్శిస్తూ ఆటపాటలతో కోలాటాలతో అలరించారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగరాజ్ ఠాకూర్ సైతం మహిళలతో కలిసి ఆడి పాడారు. మహిళలంతా కలిసి ఉమ్మడిగా చేసుకునే బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు అనిత పేర్కొన్నారు. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ రోజు రంగరంగ వైభవంగా ఆ దేవాది దేవుడు వర్షం దేవుడిని మొక్కుకుంటాం. దేవుడా, మేము ఎంతో ఆనందంగా ఇక్కడున్న రాజ్ ఠాకూర్ కుటుంబం అక్క చెల్లెలందరూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వాన దేవుడిని వాన ఆగాలని కోరుకున్నా, కానీ ఆ వాన దేవుడు వాన ఆగినట్టే ఆగిన పని ఒక్కటి నిరూపించుకున్నాం. ఈ రోజు వీళ్ళందరి హృదయంలో ఇంత గుండెల్లో ఇంత వర్షం రాని, వరద రాని, తుఫాన్ రాని వీళ్ళని ఎవరు ఆపలేకపోయినారు. మా ప్రేమకి నేను ఎంతో నిరాశపడ్డా. ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకున్నాము, అందరం కలిసి ఆడుకోవాలనుకున్నాము. కానీ ఆ దుర్గాదేవి తల్లి అంతకంటే మంచిగా ఈ రోజు ఎంతో గ్రాండ్ గా హ్యాపీగా మేము బతుకమ్మ ఇక్కడ యథావిధిగా ఆడుకునే విధంగా ఆటోలలో మీరు చూస్తా ఉన్నారు. వర్షంలో కూడా ఏది లెక్క చేయకుండా ఆటోలలో మా అక్క చెల్లెలు వస్తా ఉంటే గుండెని ఇట్లా కదిలిస్తా ఉంది. ఆ ప్రేమ చాలా చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది.